పేరు వెంకట్ బంజారా, గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు. ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం లంబాడి బంజారా బిడ్డలకు ఆరాధ్య దైవం, లంబాడి జాతిని చైతన్యవంతం చేసిన చైతన్యమూర్తి అయిన సద్గురు సేవాలాల్ మహారాజ్ గారి విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మధ్యమడుగు ప్రాంతంలో పెట్టాలని అనుకోవడం చాలా సంతోషకరమైన విషయం. కాకపోతే సద్గురు సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని హైదరాబాద్ కేంద్రంగా జూబ్లీస్ ప్రాంతంలో పెట్టాలని చెప్పేసి లంబాడి హక్కుల పోరాట సమితి, గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో దశల వారి ఉద్యమానికి చేపడతా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వము కళ్ళు తెరిచి లంబాడీల యొక్క బాధను, ఘోషను వినాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం. మరి ఆనాడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసము, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో లంబాడీలు కీలకం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే దాని ప్రధాన కారణం లంబాడీలు. అలాంటి లంబాడీలను విస్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇవాళ సేవాలాల్ మహారాజ్ అంటే ఒక మహనీయుడు. ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలను కూడా చైతన్యం చేసిన గొప్ప వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి విగ్రహము మారుమూల ప్రాంతం నల్లమలలో కాకుండా హైదరాబాద్ పరిధిలో జూబ్లీస్, బంజారీస్ లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెడితే ఈ దేశంలో ఉన్న బంజారా లంబాడి బిడ్డలు దర్శించుకునే విధంగా ఉంటుంది. మరి అచ్చంపేట నల్లమల ప్రాంతంలో ఆ విగ్రహాన్ని పెడితే మరి అది మారుమూల ప్రాంతం, సరైన రవాణా సౌకర్యం ఉండదు. మరి రవాణా సౌకర్యం లేని చోట విగ్రహాన్ని పెట్టడం అంటే రాష్ట్ర ప్రభుత్వం లంబాడీలను విస్మరించడం, లంబాడీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం అవుతుంది. అందుకని ఇవాళ గిరిజన విద్యార్థి సంఘం, లంబాడి హక్కుల పోరాట సమితి వేదికల మీద ఏదైతే వచ్చే నెల 19వ తారీఖు నాడు సద్గురు సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని హైదరాబాద్లో పెట్టాలని రేవంత్ రెడ్డి ముందు శాంతియుత నిరసన ధర్నా. గతంలో కూడా మేము రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మేము ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజాస్వామ్యయుతంగా, డెమోక్రసీ ప్రాసెస్లో శాంతియుతంగా గౌరవ రేవంత్ రెడ్డి గారిని కలిసి మా యొక్క బాధను చెప్పాలని అనుకుంటున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు నిరసన ధర్నా చేసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకుంటే దాని తర్వాత ఏదైతే శ్రీశైలం హైవే మన సంతోష్ నగర్ నుంచి శ్రీశైలం వరకు అక్కడ ఆ రోడ్డుకు ఇరువైపులా గిరిజన లంబాడి తండ ఎక్కువ ఒక 20 ప్లేస్ అంటే మన తుకుడుల కావచ్చు, కట్టాలు కావచ్చు, కందుకూరు కావచ్చు, ఆనందలు కావచ్చు, వెల్దండ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఈ ప్రాంతంలో ఎల్హెచ్పిఎస్ జీవీఎస్ నాయకులతో పాటు అక్కడ ఉన్న లంబాడి గిరిజనులను చైతన్యం చేసి ఆ రోజు ఒక్కరోజు మేము రహదారిని దిగ్బంధం చేస్తాం, సడక్ బంద్ చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి ఈ 2 కార్యక్రమాలు అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాటినకుంటే చివరగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఊరు కొండారెడ్డిపల్లి నుంచి అమరవీరుల స్తూపం వరకు పాదయాత్ర కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ 3 కార్యక్రమంతో చేసిన తర్వాత ప్రభుత్వం దిగి రావాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇవాళ ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మన ట్యాంక్ బండ్ దగ్గర ఏ విధంగా పెట్టినో మరి అదే ప్రాంతంలో సద్గురు సేవాలాల్ మహారాజ్ గారి విగ్రహాన్ని కూడా పెట్టాలి. మరి సద్గురు సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఈ ప్రాంతంలో పెడితే మరి ఈ దేశంలో ఉన్న 16 కోట్ల మంది ప్రజలు దర్శించుకుంటారు. మన హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఇదే బంజారా లంబాడి బిడ్డలు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతంలో ఉన్నారు. మరి అంబేద్కర్ విగ్రహం ఎలా అయితే ఉందో అదే మాదిరిగా అక్కడే విగ్రహాన్ని పెట్టి అక్కడే జ్ఞాన మందిరాన్ని నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి జ్ఞాన మందిర నిర్మాణానికి 1000 కోట్లు కేటాయించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇవాళ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని పెట్టడంలో ఉన్న ఇబ్బంది మీకు ఏమి ఇబ్బంది ఉందని సందర్భంగా అడుగుతా ఉన్నా. మరి ఏదైతే కాకినాడ బాపులుడైన చిన్నజీవ స్వామి గారి వాళ్ళ కులానికి సంబంధించిన ఏదైతే సమతామూర్తి విగ్రహాన్ని
శంషాబాద్ దగ్గర పెట్టడం జరిగింది. మరి వాళ్ళు 1% ఉన్న బ్రాహ్మణుల విగ్రహం పెట్టడంలో మీరు సుముఖంగా ఉంటారు. మరి బ్రాహ్మణ విగ్రహాన్ని సమతామూర్తి విగ్రహాన్ని పెట్టడానికి 1000 ఎకరాల భూమిని ఇస్తారు, డబ్బులు ఇస్తారు. ఇవాళ మీ ప్రభుత్వంలో అధికారంలో ఉండడానికి ఇవాళ లంబాడీ అధికారం. అలాంటి లంబాడీల యొక్క ఆరాధ్య గురువు సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి 1000 కోట్లు ఇస్తే మీకు ఏముంటుందని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి ఖచ్చితంగా 1000 కోట్లతోని అభివృద్ధి చేయాలి. 1000 కోట్లతోని అభివృద్ధి చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి ఒక 1000 కోట్ల ఆదాయం వస్తుంది. సేవాలాల్ మహారాజ్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కావద్దు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో ఉన్న బంజారా బిడ్డలకు పరిమితం కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి ఉన్న బంజారా లంబాడి బిడ్డలు వస్తారు కాబట్టి ఆదాయం పెరుగుతుంది. అందుకనే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పేసి కూడా మేము గిరిజన విద్యార్థి సంఘం LHPS నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకుంటే ఈ దశల వారి ఉద్యమంలో లంబాడిని చైతన్యం చేస్తాము. రాబోయే రోజుల్లో ఏదైతే ఈ ప్రభుత్వం మా మాట వినుకుంటే సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని హైదరాబాద్ ప్రాంతంలో పెట్టకుంటే మాత్రం మా యొక్క ఆగ్రహానికి మీరు చెవి చేయాల్సి వస్తుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించాలి. మీరు మా ప్రాంతానికి సంబంధించిన బిడ్డ కాబట్టి మా యొక్క లంబాడీల ఆశాజ్యోతి, లంబాడీల యొక్క మహనీయుడు, లంబాడీల చైతన్యం చేసిన సేవాలాల్ మహారాజ్ కాబట్టి సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని హైదరాబాద్ కేంద్రంగా పెట్టాలని చెప్పేసి మేము శాంతియుతంగా కోరుతా ఉన్నాము. మేము అగ్రెసివ్ గా విప్లవ పంతాలు పోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తట్టుకోలేదు. ఎందుకంటే గతంలో లంబాడీలతో పెట్టుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము గద్దెదించినాము. అందుకనే ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలి, గౌరవ ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే లంబాడీల ఓట్లు కీలకము. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల జనాభా ఎంత అండి? 4%. ఇవాళ లంబాడీల జనాభా 10%. మరి ఇవాళ 10% ఉన్న లంబాడీలకు ఆరాధ్య దైవమైన సద్గురు సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని హైదరాబాద్ పెట్టడంలో మీకు ఏం నొప్పి ఉందని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇదే జూబ్లీస్ బంజారీస్ ప్రాంతంలో సేవాలాల్ మహారాజ్ ఆనాడు జీవనం కొనసాగించాడు. ఇక్కడనే ఆవులను మేపుకుండా ఇక్కడనే ఉండు. మీకు చరిత్ర తెలియకుంటే మీరు తెలుసుకోండి. జూబ్లీస్ బంజారీస్ ప్రాంతము వాస్తవంగా లంబాడీ బంజారాలది. అలాంటి ప్రాంతంలో పెట్టాలి కానీ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఎక్కడో మారుమూల ప్రాంతంలో పెట్టి లంబాడీలను మారుమూల ప్రాంతాన్ని పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. మీరు తీసుకున్నది మంచి నిర్ణయమే, మేము కాదంటలేం. కానీ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని హైదరాబాద్ లోనే పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడి బిడ్డలారా మీరు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలారా మీరు ఆలోచించి ఒక్కసారి మీరు ఆలోచించి మీ గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళండి. గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఇవాళ లంబాడి బంజారా బిడ్డలు మా యొక్క సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని మధ్యమూటిలో కాకుండా హైదరాబాద్ లో పెట్టాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. వారి ఆశయాల అనుగుణంగా పనిచేస్తేనే మేము రాబోయే రోజులు నడుస్తాం, మన ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి దగ్గర మీరు అపార్ట్మెంట్ తీసుకోండి. ఏదైతే బాలు నాయక్ కావచ్చు, రామచంద్ర నాయక్ కావచ్చు, ఇంకా మా కొత్తగా అయిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. మళ్ళా అడవిలో ఉన్న మాకు మళ్ళా అడవిలో పరిమితం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం చూస్తా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. అందుకనే ఇవాళ మేము గిరిజన విద్యార్థి సంఘ వేదిక నుంచి ఏదైతే సూర్వీర్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని హైదరాబాద్ కేంద్రంగా పెట్టాలి. హైదరాబాద్ లో పెడుతూ ఈ జ్ఞాన మందిరానికి 1000 కోట్లు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మా డబ్బులు మేమే అడుగుతున్నామండి, మేము ట్యాక్సులు కడుతున్నాం. ఇవాళ ఆటోలు నట్టేటోళ్ళు మేమే, క్యాటరింగ్ చేసేటోళ్ళు మేమే, ఇవాళ కూలి పని చేసేటోళ్ళు మేమే. ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే ఇవాళ లంబాడీలు కీలకము. ఇవాళ లంబాడీ లేని రంగం లేదు. ఇవాళ సేవా రంగంలో ఉన్నాం మేము, సామాజిక రంగంలో, ఆర్థిక రంగంలో, బ్యాంకింగ్ రంగంలో, పోలీస్ రంగం, అన్ని రంగాల్లో ఇవాళ లంబాడీల యొక్క పాత్ర కీలకం కాబట్టి ఇవాళ 1000 కోట్లతోని అభివృద్ధి చేయాలని మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే బ్రాహ్మణుల యొక్క సమతామూర్తి విగ్రహాన్ని మాత్రం మీరు 1000 కోట్లు, లక్షల కోట్లు కేటాయిస్తారు. మరి సమతామూర్తి విగ్రహం పెట్టేటప్పుడు అక్కడ లంబాడీల భూములు ఇచ్చారు కదా. అలా మీకు ప్రభుత్వ భూమి 9000 ఎకరాలు ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల 9000 ఎకరాలు ఉంది. కాబట్టి 100 ఎకరాల గుడిని నిర్మాణం చేయాలి, విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే వచ్చే నెల 19వ తారీఖు నాడు
19వ తారీఖు నాడు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీకు ఎన్ని మాకు ప్రివెంటివ్ అరెస్ట్ చేసినా కానీ రేవంత్ రెడ్డి ఇంటి ముందు 1000 మందితో నిరసన తెలియజేస్తాము. ఆ నిరసన కూడా శాంతియుతంగా ఉంటుంది. అదేవిధంగా ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత శ్రీశైలం హైవేని అష్టదిగ్బంధం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే నేను అడుగుతున్నా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడి బిడ్డలారా ఆలోచించండి. ఇవాళ అడుక్కుంటే మనకు రాదు, అడుక్కోవడం రాదు, ప్రశ్నిస్తేనే మనకు హక్కుల అధికారాలు వస్తాయి. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని రాసివ్వడం జరిగింది. భారత రాజ్యాంగం ప్రకారం మనకు కావాల్సిన హక్కుల అధికారాల కోసం కొట్లాడితేనే మనకు వస్తుంది. కాబట్టి ఏదైతే సేవాలాల్ మహారాజ్ మందిరానికి, సేవాలాల్ మహారాజ్ యొక్క విగ్రహానికి 1000 కోట్లు కేటాయిస్తూ హైదరాబాద్ ప్రాంతంలో పెట్టాలని చెప్పేసి లంబాడి హక్కుల పోరాటం గిరిజన విద్యాసంఘం ఆధ్వర్యం జరిగే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లంబాడి బిడ్డలారా మీరు పాల్గొని విజయవంతం చేయండి. చివరగా ఏదైతే జూన్ 15 నాడు రేవంత్ రెడ్డి ఊరైన కొండారెడ్డిపల్లి నుంచి మేము పాదయాత్ర చేయబోతున్నాము. కొండారెడ్డిపల్లి నుంచి ఏదైతే అమరవీల స్థూపం ఉందో అమరవీల స్థూపం వరకు పాదయాత్ర నిర్వహిస్తాం. కాబట్టి ఇది నిజమైన ఉద్యమం. ఇది సేవాలాల్ మహారాజ్ మీరానాయుడు యొక్క బిడ్డలు చేసిన ఉద్యమం. ఇందులో ఎలాంటి పార్టీలకు కానీ ఎలాంటి ప్రతిపక్ష నాయకులకు కానీ పాత్ర లేదు. నిజంగా మా హక్కుల అధికారాల కోసం ఇవాళ లంబాడి బిడ్డలు చేసిన ఉద్యమం. కాబట్టి ఈ ఉద్యమం సక్సెస్ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చివరగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మేము మీతో కొట్లాడేంటే మాకు శక్తి సామర్థ్యం లేకున్నా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఏదైతే ఓటు హక్కు మాకుంది, ఆ ఓటు హక్కు ద్వారానే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు వినాలి. ఏదైతే సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని హైదరాబాద్ లో పెట్టాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్, ఈ డిమాండ్ నెరవేర్స్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి 3 కార్యక్రమాలను ఖచ్చితంగా విజయవంతం చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి మా ఏదైతే ప్రధాన డిమాండ్ ఉందో సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి హైదరాబాద్ లో పెట్టే విధంగా మా పోరాటం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకుండా ఆ విగ్రహాన్ని మధ్యమడుగులో పెడితే మాత్రం ఊకోము. ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది లంబాడీలు. మొన్ననే మీ సర్వే చేపించు, ఆ సర్వేలో 3వ అతిపెద్ద జాతి ఇవాళ లంబాడి జాతి. భూముల మీద కూడా లంబాడి దగ్గరనే. కాబట్టి 24 లక్షల మంది జనాభాతోని 10 లక్షల మందితో రాబోయే రోజుల్లో రెడ్లతో యుద్ధానికి సిద్ధం, రాజకీయ యుద్ధంలో కూడా సిద్ధం ఉన్నాం. ఒకవేళ ఈ విగ్రహానికి హైదరాబాద్ లో పెట్టకుంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న రెడ్లను మాత్రం ఖచ్చితంగా ఓడగొడతాము. ఎందుకంటే ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మంలో గెలిచింది రెడ్లు. ఆ రెడ్లను గెలిపించిందో ఇవాళ లంబాడీలు. ఇవాళ మా ఓట్లతో గెలిచిన రెడ్డి ఎంపీఎంఎల్ఆర్ మీరు ఆలోచించండి. మా యొక్క న్యాయమైన డిమాండ్లను మీరు పరిష్కరించాలి. సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఖచ్చితంగా హైదరాబాద్ ప్రాంతం జూబ్లీస్ లో పెట్టాలని చెప్పేసి ప్రధానంగా మేము కోరుతా ఉన్నాము. విగ్రహంతో పాటు 1000 కోట్లు మా విగ్రహాన్ని కేటాయించాలి. ఎందుకంటే ఇవాళ మేము ట్యాక్సులు కడుతున్నాం. ప్రభుత్వం అంటే ఎక్కడో వాళ్ళ జేబుల నుంచి ఇవ్వదు. ఎస్ఎస్సీ ట్యాక్స్ కడితేనే ఆ ట్యాక్సుల నుంచి ఇస్తుంది. కాబట్టి మేము ఖచ్చితంగా 1000 కోట్లు కేటాయించే వరకు, అదేవిధంగా విగ్రహాన్ని హైదరాబాద్ పెట్టేంత వరకు మా పోరాటం ఆగదు. ఈ పోరాటంలో లంబాడి బంజారా బిడ్డలతో పాటు ఎస్ఎస్టీపీసీ నాయకులారా మీరు కలిసి రావాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు నేను సామాజిక ఉద్యమాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విషయాన్ని బాహ్య ప్రపంచాన్ని తెలిసే విధంగా మీరు వార్తలు రాయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన LHP జీవస్ నాయకులని సామాజిక ఉద్యమం వందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గిరిజన విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బాలనాథ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.